ఏం జరిగిందంటే డీర్ పరిగెడుతూ ఉంటుండగా తన కాలు పట్టేస్తుంటాయి కదా అప్పుడప్పుడు మనం పరిగెట్టేటప్పుడు ఎప్పుడైతే మన పెయిన్ వచ్చేస్తుంది అలాగా కాలు గట్టిగా పట్టేసిందంట పిల్లలు. చాలా నొప్పి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఏ ఫాక్స్ నాకు హెల్ప్ చేయవా అని అడుగులేపే ఒక లైన్ అట పెద్దగా అరుస్తుందట పిల్లలు. ఏంటి ఇంత పెద్ద సౌండ్ వస్తుంది అని క్షుణ్ణంగా ఆలోచించేసరికి వినేసరికి అది లైన్ యొక్క శబ్దం అంట పిల్లలు. అయితే లైన్ వస్తే ఫాక్స్ను తినేస్తుంది, డీర్ను తినేస్తుంది. అయితే మరి డీర్ పరిగెట్టలేకపోతుంది కదా పిల్లలు. అప్పటికే తన కాలు పట్టిస్తుంది ఆడుకొని. అయితే ఫాక్స్కి హెల్ప్ అడుగుతుందట. ఏ ఫాక్స్, ఇదిగో నాకు ఖచ్చితంగా నువ్వు హెల్ప్ చేయాలి, ఎందుకంటే ఇదిగో లైన్ అరుస్తుంది కదా నన్ను తినేస్తుంది, నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే మన ఇద్దరము సేఫ్ అయిపోవచ్చు. అంటే అమ్మో లైన్ అంటే నాకు భయం, నీ కాలు పట్టేసింది, నేను తీసుకెళ్ళాను, నా వల్ల కాదురా బాబోయ్ అని చెప్పేసి డీర్ని అలా వదిలేసి పరిగెట్టుకొని పారిపోయిందట పిల్లలు. పారిపోయేసరికి అప్పట్లోగా రానే వచ్చిందంట. ఏమొచ్చింది పిల్లలు? లైన్ వచ్చేసిందంట. పాపం కాలు పట్టుకొని ఏడుస్తున్న ఆ డీర్ దగ్గరికి లైన్ వచ్చేసిందట. లైన్ వచ్చేసరికి డీర్ అనుకున్నట, సారీ ప్లీజ్ లైన్ ఏమనొద్దు, నన్ను చంపివద్దు, ప్లీజ్ నీకు బ్రతిమలాడుకుంటున్నాను, నన్ను ఏం చెయ్యొద్దు, నా ప్రాణం తీయొద్దు, నన్ను తినివద్దు అనుకొని బ్రతిమలాడుతుందట పిల్లలు. బ్రతిమలాడుతుంటే అప్పుడు లైన్ అందంట, వద్దులే నాకు ఆకలేసినప్పుడే పెద్దగా అరిసి ఆ సమయంలో ఏ యానిమల్ దొరికినా ఆ యానిమల్ని చంపేస్తాను, కానీ ఈ సమయంలో నాకు ఆకలి వేయలేదు కాబట్టి నేనేం చెయ్యలే, నువ్వు భయపడద్దు, నువ్వు మంచిగా ఉండని చెప్పి దీంతో చెప్పిందంట పిల్లలు. దీంతో చెప్పేసరికి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుందంట డీరు. పోనీలే లేకపోతే నన్ను చంపేస్తుందేమో అని నేను భయపడిపోయాను అని చెప్తే, నీకేం కాదులే, నువ్వు శుభ్రంగా ఉండు, నీ కాలు ఎవరిని పిలిచి హెల్ప్ అడిగి నువ్వు వెళ్ళిపో, నేనేం చెయ్యను నేను అనుకొని అలాగా తన గృహలోకి వెళ్ళిపోయిందంట పిల్లలు. లైన్ వెళ్ళిపోయేసరికి ఆలోపే నెమ్మదిగా నడుచుకునేసరికి కాల్ సెట్ అయిపోయిందట. కాల్ సెట్ అయిపోతుంటే ఇంటికి వెళ్ళిపోదామని చూసి, అవును నాతో పాటు ఫాక్స్ వచ్చింది కదా, ఫాక్స్ ఎటు వెళ్ళిపోయింది, పాపం భయపడి పారిపోయింది, ఎటు వెళ్ళిపోయిందో ఏమో అని చూస్తుంటే ఆలోపే మళ్ళీ అరుపులు వినిపిస్తున్నాయి పిల్లలు. అరుపులు వినిపిస్తుంటే ఈ అరుపులు ఎవరిదప్పా, ఈ వాయిస్ నా ఫ్రెండ్ లాగా ఉంది, ఫాక్స్ లాగా ఉంది అని చెప్పి మళ్ళీ ఆలకించిందట. మళ్ళీ ఆలకించేసరికి అది ఫాక్స్దేనంట సౌండ్. ఫాక్స్దేనంటే అయ్యో కాపాడండి అని అంటుంది. ఏం జరిగింది తనకి? లైన్